ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసినా హింస ఆగడం లేదు. తిరుపతిలోని పద్మావతి యూనివర్సిటీలో వైసీపీ టీడీపీ కార్యకర్తలు పరస్పరం కర్రలు రాళ్లతో దాడి చేసుకున్నారు. యూనివర్సిటీలోని ఈవీఎంలను పరిశీలించేందుకు చంద్రగిరి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై వచ్చారు. ఆయనను వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెండు పార్టీల శ్రేణులు పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పులివర్తి నాని కారు ధ్వంసమవడంతో పాటు భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. దీంతో దాడిని నిరసిస్తూ వర్సిటీ ప్రధాన రహదారిపై టీడీపీ నేతలు ధర్నాకు దిగారు. రెండు వర్గాలు పరస్పరం దాడికి దిగడంతో పద్మావతి యూనివర్సిటీ ప్రాంతమంతా రణరంగంగా మారింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీ చార్జ్తో పాటు 2 రౌండ్ల కాల్పులు జరిపారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో గాయపడిన వైసీపీ కార్యకర్తలను ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ పరామర్శించారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసినా హింస ఆగడం లేదు. తిరుపతిలోని పద్మావతి యూనివర్సిటీలో వైసీపీ టీడీపీ కార్యకర్తలు పరస్పరం కర్రలు రాళ్లతో దాడి చేసుకున్నారు. యూనివర్సిటీలోని ఈవీఎంలను పరిశీలించేందుకు చంద్రగిరి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని వచ్చారు. ఆయనను వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెండు పార్టీల శ్రేణులు పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పులివర్తి నాని కారు ధ్వంసమవడంతో పాటు భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. దీంతో దాడిని నిరసిస్తూ వర్సిటీ ప్రధాన రహదారిపై టీడీపీ నేతలు ధర్నాకు దిగారు. రెండు వర్గాలు పరస్పరం దాడికి దిగడంతో పద్మావతి యూనివర్సిటీ ప్రాంతమంతా రణరంగంగా మారింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీ చార్జ్తో పాటు 2 రౌండ్ల కాల్పులు జరిపారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో గాయపడిన వైసీపీ కార్యకర్తలను ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ పరామర్శించారు. మహిళా యూనివర్సిటీ దగ్గర రావాలి. మన కార్లు నాని గారిని మమ్మల్ని అందరిని అటాక్ చేశారు. గొడ్డలు తీసుకుని వచ్చారు. ఓడిపోతారని దిగజారిపోయి ఈ స్థాయికి వచ్చారు. పోలీసులు కూడా చెప్తారు, మర్యాదగా ఇక్కడికి రండి. అందరూ మీ గన్ మ్యాన్ ని పగలగొట్టారు, తల పగలగొట్టారు. ఇక్కడ నాని గారిని మా పైన అంత దాడి గొడ్డలతో దాడి చేస్తా ఉన్నారు. ఇక్కడ దయచేసి రండి అందరు ఇక్కడికి. మహిళా యూనివర్సిటీ కౌంటింగ్ దగ్గరికి, కౌంటింగ్ సెంటర్ దగ్గరికి మొత్తం అందరూ రండి. పోలీస్ కావచ్చు, మన అది నియోజకవర్గంలో ఉన్న మొత్తం అంతమంది ఇక్కడికి రండి. ఈరోజు వాడా మనమ తేలిపోలు. చేతగాని ఏదో నిన్నటి నుంచి దాడులు చేస్తున్నాడు. వాడు ఓడిపోతాడని చంపడానికి చూస్తున్నాడు. వాడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసినా హింస ఆగడం లేదు.
తిరుపతిలోని పద్మావతి యూనివర్సిటీలో వైసీపీ టీడీపీ కార్యకర్తలు పరస్పరం కర్రలు రాళ్లతో దాడి చేసుకున్నారు. యూనివర్సిటీలోని ఈవీఎంలను పరిశీలించేందుకు చంద్రగిరి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని వచ్చారు. ఆయనను వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెండు పార్టీల శ్రేణులు పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పులివర్తి నాని కారు ధ్వంసమవడంతో పాటు భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. దీంతో దాడిని నిరసిస్తూ వర్సిటీ ప్రధాన రహదారిపై టీడీపీ నేతలు ధర్నాకు దిగారు. రెండు వర్గాలు పరస్పరం దాడికి దిగడంతో పద్మావతి యూనివర్సిటీ ప్రాంతమంతా రణరంగంగా మారింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జ్తో పాటు 2 రౌండ్ల కాల్పులు జరిపారు. మీరే చూడండి, ఇంత అరాచకాల నాని వైసీపీ వాళ్ళు ఇంత అన్యాయంగా నాన్నని అటాక్ చేసి ఈ విధంగా చేయమంటారు మిమ్మల్ని ప్రభుత్వ కొడకల్లారా. అనంతపురం జిల్లా తాడిపత్రిలోనూ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ టీడీపీ శ్రేణులు బాహాబాహికి దిగారు. టీడీపీ శ్రేణులు భారీగా గుమిగూడారు. రాగితోటపాలెం వద్ద జరిగిన ఘర్షణలో సీఐకి గాయాలయ్యాయి. ఉద్రిక్తతను అణిచివేసే క్రమంలో వాటర్ గ్యాస్ ప్రయోగించారు పోలీసులు. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. అనంతపురం జిల్లా తాడిపత్రిలోనూ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ టీడీపీ శ్రేణులు బాహాబాహికి దిగారు. టీడీపీ శ్రేణులు భారీగా గుమిగూడారు. రాగితోటపాలెం వద్ద జరిగిన ఘర్షణలో సీఐకి గాయాలయ్యాయి. ఉద్రిక్తతను అణిచివేసే క్రమంలో వాటర్ గ్యాస్ ప్రయోగించారు పోలీసులు. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసినా హింస ఆగడం లేదు. తిరుపతిలోని పద్మావతి యూనివర్సిటీలో వైసీపీ టీడీపీ కార్యకర్తలు పరస్పరం కర్రలు రాళ్లతో దాడి చేసుకున్నారు. యూనివర్సిటీలోని ఈవీఎంలను పరిశీలించేందుకు చంద్రగిరి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని వచ్చారు. ఆయనను వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెండు పార్టీల శ్రేణులు పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పులివర్తి నాని కారు ధ్వంసమవడంతో పాటు భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. దీంతో దాడిని నిరసిస్తూ వర్సిటీ ప్రధాన రహదారిపై టీడీపీ నేతలు ధర్నాకు దిగారు. రెండు వర్గాలు పరస్పరం దాడికి దిగడంతో పద్మావతి యూనివర్సిటీ ప్రాంతమంతా రణరంగంగా మారింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జ్తో పాటు 2 రౌండ్ల కాల్పులు జరిపారు. గుంటూరు జిల్లా నర్సరావుపేటలో గాయపడిన వైసీపీ కార్యకర్తలను ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ పరామర్శించారు. ఇక అటు అనంతపురం జిల్లా తాడిపత్రిలోనూ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ టీడీపీ శ్రేణులు బాహాబాహికి దిగారు. టీడీపీ శ్రేణులు భారీగా గుమిగూడారు. రాగితోటపాలెం వద్ద జరిగిన ఘర్షణలో సీఐకి గాయాలయ్యాయి. ఉద్రిక్తతను అణిచివేసే క్రమంలో వాటర్ గ్యాస్ ప్రయోగించారు పోలీసులు. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు.